ఇదేం కొత్త జీవో కాదు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు కేవలం పవన్ కళ్యాణ్ ఒక్కనే టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మాత్రమే పక్కన పెట్టేసి మిగతా వాళ్ళందరూ ఇలాంటి జీవోలు రిలీజ్ చేశారు కదా. ఇలా చూసుకుంటూ పోతే ప్రభాస్ కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా, బాలకృష్ణ కానివ్వండి, ప్రతి ఒక్కరు సినిమాలకు కూడా ఇట్లాగే జీవో రిలీజ్ చేశారు. ఈ రోజు కొత్తగా జీవో రిలీజ్ చేస్తున్నారా? 1000 రూపాయల టికెట్ అంటా ఉన్నారు. ఆ రోజు రాత్రి మాత్రమే 1000 రూపాయల టికెట్. అది ఆ మాత్రం తెలీదా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేటిఎం బ్యాచ్ కి? 1000 రూపాయలు చూడమని, 1000 రూపాయల టికెట్ కొనుక్కొని సినిమా చూడమని కూటమి ప్రభుత్వం ఎక్కడైనా జీవో రిలీజ్ చేసిందా? కూటమి ప్రభుత్వం ఎక్కడైనా 1000 రూపాయలు పెట్టుకొని ఖచ్చితంగా మీరు సినిమా వెళ్ళాల్సిందే, వెళ్ళి తీరాల్సిందే అని ఎవరైనా ప్రెజర్ చేస్తుందా? ఇష్టమైన వాళ్ళు సినిమాకి వెళ్తారు, లేకపోతే లేదు. సినిమాల గురించి మీకెందుకు? సినిమా గురించి మీకు మాట్లాడాల్సిన అవసరం ఏంటి? సినిమా గురించి మాట్లాడే రైట్స్ మీకు ఎక్కడున్నాయి? సినిమా మీకెందుకు? సినిమా గోలి మీకెందుకు అని అడుగుతా ఉన్నాడు. ఈ రోజు ప్రజల గురించి పోరాడండి, ప్రజల పక్షాన పోరాడండి. 11 సీట్లు గెలిచారే, 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ వాళ్ళ నియోజకవర్గం నిధులు కేటాయించమని అడగమనండి. దాని గురించి చర్చించండి, దాని గురించి మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి. సినిమాల గురించి ఎందుకు? సినిమా జోన్ ఎందుకు మీకు? సినిమా ఊసి ఎందుకు? సినిమా డ్యాన్స్ ఎందుకు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మీకు? ఇంకా వేరే ఏ సినిమాల్లో మీరు గత ప్రభుత్వంలో మీరు జీవో రిలీజ్ చేయలేదా? 20 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొని సినిమా చూసిన రోజు లేదా? పవన్ కళ్యాణ్ గారు 1000 రూపాయలు టికెట్ పెట్టి కొనుక్కొని సినిమా చూడాల్సిందే అని చెప్తా ఉన్నారా? అంతకి మీరు కూడా సినిమా తీయాలనుకుంటే మీ జగన్మోహన్ రెడ్డి ఖాళీగా ఉన్నాడు కదా. నీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో ఖాళీగా పడుకున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి ఖాళీగా కూర్చుంటా ఉన్నాడు కదా. ఒక సినిమా తీయమను, ఒక సినిమా తీయమను. ఇదే కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసి ఇదే 1000 రూపాయల టికెట్లు అమ్ముకోమని చెప్పు, ఇదే 1000 రూపాయల సినిమా చూడమని చెప్పు. నీ జగన్మోహన్ రెడ్డి సినిమా తీయమనమ్మా. ఎవరొద్దన్నాడు? ఎవరు వద్దన్నారని అడుగుతా ఉన్నా. నీ జగన్మోహన్ రెడ్డి సినిమా తీయమని. నీ జగన్మోహన్ రెడ్డి ఒక హీరో అవ్వమను. పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఉంటాడా? ఎంత అయినా సరే పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ ఉంటుందా సినిమాలో? ఏం మాట్లాడుతున్నా? సినిమా ఆలోచన ఎందుకు? సినిమా డాన్స్ ఎందుకు? అనే పాట ఏమి ప్రజల్లో ఉండాలనిపించట్లేదా మీకు? ప్రజల గురించి మాట్లాడారు కదా మీరు, మాట్లాడారు కదా. మల్లేశ్వరి గారు ఆగండి, ఒక్క నిమిషం. మీరు ఇద్దరు క్రాస్ చేస్తున్నారు. మల్లేశ్వరి గారు మీరు ఆగండి. మీకు ఇందాక మీరు ఆగమంటే ఆవిడ ఆగారు కదా. 2 మినిట్స్ ఆగండి, 2 మినిట్స్ ఆగండి. ఏమండి ఇప్పుడు మాట్లాడే విధం ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మీరు మాట్లాడే విషయంలో ఏమంటారు క్లారిటీగా చెప్పండి. ఉదయశ్రీ మల్లేశ్వరి గారు మీ టైం మీకు ఇస్తాం. మీరు ఆవిడ ఏం మాట్లాడినా మీరు పాయింట్ నోట్ ఇచ్చారు. ఎవరు కూడా మధ్యలో క్రాస్ చేయొద్దు దయచేసి. మధ్యలో ఎవరు క్రాస్ చేయొద్దు. నేను ఇందాక ఆవిడ ఆపాను, అదే చెప్తున్నా. ఎస్ ఉదయశ్రీ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. ఓకే ఆవిడ ఆపేశారు. మల్లేశ్వరి గారు మాట్లాడలేదు. మీరేం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఎస్ మీరేం ఉదయశ్రీ గారు ఉదయశ్రీ గారు వ్యక్తిగతంగా వద్దు. ఎస్ మీరు మాట్లాడండి, పాయింట్కి వచ్చేయండి ప్లీజ్. వ్యక్తిగతంగా వెళ్ళిపోతుంది, పాయింట్కి గారండి ప్లీజ్. పాయింట్కి వచ్చేయండి. ఎస్ పాయింట్. ఏదైనా ఉంటే ప్రజల పక్షాన మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడాలి, ప్రజల్లో ఉండడం కోసం మాట్లాడాలి. కానీ సినిమాల గురించి ఎందుకు వీళ్ళకు? సినిమా ఆలోచన ఎందుకు? 1000 రూపాయలు కాకపోతే సినిమా ప్రతి ఒక్కడు కూడా 2000 పెట్టి కొనుక్కుంటారు. అది వాళ్ళ ఇష్టము. 2000 కాదు 10,000 పెట్టి కొనుక్కుంటారు, సినిమాకి వెళ్తారు. నీకేంటి నొప్పి? నాకేంటి నొప్పి? సినిమా చూసేవాడికి లేని నొప్పి, టికెట్ కొనుక్కునే వాడికి లేని నొప్పి మీకెందుకు అంటా ఉన్నా నేను. మీకెందుకు? ఉల్లిపాయ రేటు టమాటాల రేటు అడుగుతా ఉన్నావు కదా. హలో, ఉల్లిపాయ రేటు టమాటాల రేటు అడుగుతా ఉన్నావు. ఈ ప్రభుత్వమే కాదు, నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా రేట్లు తగ్గుతా ఉంటాయి, పెరుగుతా ఉంటాయి. గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత మా దగ్గర ఉంది. ఆల్రెడీ గిట్టుబాటు ధర కల్పించాడు. జగన్మోహన్ రెడ్డి లాగా చిన్నప్పటి నుంచి మాకు
మనిషి కష్టం విలువ తెలిసినవాడు, రైతు కుటుంబాలు రైతు బిడ్డ రైతు కష్టం విలువ తెలిసినవాడు. ఉదయశ్రీ గారు మీరు అన్నది అర్థమైంది. ఉదయశ్రీ గారు ఎస్ మళ్ళీ వస్తా ఉదయశ్రీ గారు మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. ఎస్ ఉదయశ్రీ గారు, మల్లేశ్వరి గారు దయచేసి ఆగండి. ఉదయశ్రీ గారు